హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా మెక్సికో ట్రిప్ చూపిస్తున్నాను కదా, చాలా బాగా జరుగుతుంది మెక్సికో ట్రిప్. ఇక మా ముందున ఒక కారు వెళ్తుంది కదా, మాతో వచ్చిన బ్యాచ్ వాళ్ళు కూడాను. వీళ్ళు పైన కారు టాప్ ఓపెన్ చేసుకొని సైగలు చేసుకుంటూ కాంపిటీషన్ అన్నమాట. ఒకళ్ళ మీద ఒకళ్ళు కామెంట్స్ చేసుకుంటూ సరదాగాను నవ్వుకుంటూ తిరుగుతున్నారు. చూడండి, అందరూ కారులోనే తీసారు, బయట నుంచి గాలి బాగా వస్తుంది. అంత హాయిగా ఉందన్నమాట. చలి కొంచెం ఎండతో పాటు కలిసి చాలా హాయిగా ఉంది. కారులోని హీటర్ పెట్టుకున్నా చలి అనిపిస్తోంది. మెక్సికోలో చలి కూడా బాగా ఎక్కువగా ఉంది. చూడండి, అదంతా ఆ రోడ్లు చూడండి, అసలు ఎంత అందంగా ఉన్నాయి. చుట్టూ చెట్లు, భూమి ఆకాశం ఏకమైపోయిందా అన్నట్టుంది కదా ఫ్రెండ్స్. భలే ఉంది కదా. అంతా చూస్తే నేచురల్గా చూస్తే ఇంకా బాగుంది. చాలా అందంగా పెట్టారు. అంత ఉంది. ప్రయాణం కూడా చాలా హ్యాపీగా, చాలా సరదాగా పిల్లలతోటి జరుగుతుంది. ఇదిగో ఫ్రెండ్స్, మెక్సికోలోని మేము రెంట్కి తీసుకుని ఇంటికి వచ్చాము. కార్లు ఆగాయి. చూడండి, అందరం కార్లు ఆపి దిగి లగేజీలు, పిల్లల పాపం చాలా లగేజీలు, వంటలు వండి తీసుకెళ్ళాము. స్నాక్స్, పిల్లలతో వెళ్ళాం కదా, అదిగో పిల్లలు అందరూ దిగి సామాన్లు అంతా అన్లోడ్ చేసి లోపల పెట్టి నేను చుట్టూ వ్యూస్ అంతా తీస్తున్నాను. చుట్టూ మన అమెరికాలో లాగా చక్కిళ్ళు కావు ఇక్కడ. ఇది స్విమ్మింగ్ పూల్కి వెళ్ళే దారి అనమాట. ఇలా కిందకి దిగి స్విమ్మింగ్ పూల్ అలా వెళ్తే మెట్లు దిగి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్లో కార్లు. మన ఇండియాలో లాగే సిమెంట్ ఇళ్ళు. ఇది కిచెను. ఇగో రైట్ సైడ్ ఒక బెడ్రూము. ఇదిగో వీళ్ళంతా అమ్మాయిలందరూ ముందు ఇల్లు చూసేసుకుంటున్నారు, తర్వాత సామాన్ సత్తారు. ఇది మా బెడ్రూమ్ అన్నమాట. మాకు ఇచ్చారు ఇద్దరికిను. అందరికీ తలో బెడ్రూమ్ వచ్చింది. ఇది హాలు, మొత్తం ఇదంతా హాలు. సోఫాలు అంతా ఫుల్ ఫర్నిష్డ్. డైనింగ్ కిచెన్లో కూడా కత్తులు, ప్లేట్లు, గిన్నెలు అన్నీ ఇచ్చారు వండుకుందికి మొత్తం. కానీ చలి మటుకు చాలా ఎక్కువ ఉంది. ఇది కానీ ఇది బయట బాల్కనీ అనమాట. టీ టేబుల్, కూర్చొని ఇక్కడ టీలు అవి తాగడం, టిఫిన్లు చేయడం, అందరం ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకునేవాళ్ళం. అదిగో చూసారు వెనకాతల చెట్లు, సముద్రము, ఆకాశము. సముద్రము ఆకాశము ఏకమైపోయినట్టు ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. సీనరీ మటుకు చాలా అంటే చాలా బాగుంది. చలేస్తున్నా అక్కడ నిలబడి అలా చూశాను. వీడియో అంతా తీస్తున్నాను, చలేస్తున్నాను. ఇది పిల్లల పైనుంచే పిల్లలు పిలవడం, పైకి ఎక్కిపోయారు పిల్లలు, పెద్దవాళ్ళు. మా చిన్నది ఒక్కటి కిందన ఉంది. తర్వాత వాళ్ళు జ్యూసులు వచ్చాయి, కారులో జ్యూసులు చేసి అమ్ముతున్నారు. పైన అబ్బాయి ఇస్తున్నవాడు, పైనాపిల్ పుచ్చుకుంటున్న అబ్బాయి మా అబ్బాయి ఫ్రెండ్స్. ఎదురుగుండా ఇద్దరు ఆడవాళ్ళు వస్తున్నారు చూసారా. వాళ్ళు ఎందుకు వచ్చారంటే మసాజ్ చేస్తారట, బాడీ మసాజులు చేస్తారట. ఆ మసాజ్ కోసం మసాజ్ చేయడానికి వచ్చారు ఇద్దరు ఆడవాళ్ళు. వాళ్ళు మగవాళ్ళు కాదు, ప్యాంటు షర్ట్స్లో ఉంటారు కదా ఇక్కడ. అదేదో మసాజులు చేస్తారట. ఇంకేమిటో బీచ్ ఒడ్డునైతే జడలు వేస్తారట. అవి కూడా వీడియోలు తీశాను, కానీ లెంతీ అయిపోతుందని కొంచెం కొంచెం పెడుతున్నాను. ఎక్కువసేపు అయితే చూడలేరు కదా, మరీ బోర్ అయిపోతారు. ఇక అందరూ జ్యూసులు తాగుతున్నారు శుభ్రంగాను. వీళ్ళందరికీ ఇప్పుడు నేను వీడియో తీసాను చూడండి, గ్రూప్ ఫోటోలాగా. మొత్తం వెళ్ళిన వాళ్ళందరూ, నేను తప్ప. అందులో నేను ఉన్నాను, నీకు వీడియో తీస్తున్నాను కదా, వీడియోలో లేను అంతేను అన్నారు పాపం వాళ్ళు. మీరు రెండని, కానీ అందరం వెళ్తేలాగా నాకు వీడియో తీయడం సరదా, పెట్టాలి, నాకు కావాల్సినట్టు నేను తీసుకోవాలి కదా, అందుకు నేను వీడియో తీస్తున్నాను. పిల్లలకి ఎంతసేపు ఆట బొమ్మలు ఎక్కడున్నాయి ఇవి అడుగుతూనే ఉన్నారు. ఇంకా వీళ్ళందరూ మొత్తం వెళ్ళిన వాళ్ళు బ్యాచ్ 4 ఫ్యామిలీలు అనమాట. ఇగో వీళ్ళు ప్రదీపు, మాధురి, ప్రవీణు, స్వప్న, సందీపు, ప్రత్యూష, ఆ అమ్మాయి శిల్ప, వాళ్ళ ఆయన కమలు ఉన్నారు. ఇది బీచ్ వెనకాట్ల అంతాను. చూడండి ఇంత లైట్లు చక్కగా ఎంత బాగుందని. రాత్రిపూట అంత అందంగా డెకరేట్ చేశారు. అంటే ఇవన్నీ రెంటెడ్ హౌసెసే, ఇలా మనలాగా వెళ్ళిన వాళ్ళకి అన్నమాట ఇస్తారు ఫుల్. మాదేమో పైన 3 బెడ్రూమ్లు, కింద 3 బెడ్రూమ్లు, 6 బెడ్రూమ్లు మొత్తం. ఇది అమెరికన్స్ చుట్టూ కూర్చొని, వాళ్ళకి ఫైర్ అని ఉంటుంది అక్కడ. అదిగో అలాగా అమెరికాలో చలికి ఎక్కువగా ఉంటుంది. అమెరికన్స్ ఇండియాని మెక్సికోకి వెళ్ళారు వాళ్ళు. అలా మంట పెట్టుకొని చుట్టూ అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, వాళ్ళు డ్రింకులు తాగుతూ, వాళ్ళు తింటూ వాళ్ళు ఉన్నారు. మాకు అలాంటిది లేదు, మేము తీసుకున్న ఇంటికి. అందుకు మేము హీటర్స్ వేసుకొని ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. పొద్దున పూట ఎండ వచ్చేటప్పుడు బయట బాల్కనీ చూపించాను కదా, పెరట్లో చూస్తాను. ఇక సముద్రం, చెట్లు,
నిజంగా ఎవరన్నా ఆర్టిస్ట్ వస్తే మటుకు ఎంత మంచి ఇది ఉన్న సీనరీలు ఉన్నాయో వేసుకోవచ్చు. క్యాన్వాస్ పెయింటింగ్కి చాలా బాగుంటుంది. ఫ్రీ హ్యాండ్తో వేస్తాను, అంత అందంగా ఉంది. కన్నుల పండగ అనమాట. మనకు అదృష్టమే ఇలాంటి కొన్ని కొన్ని చూడడం చాలా అదృష్టం ఫ్రెండ్స్. చాలా బాగుంది అనిపించింది. కానీ చలి ఒక్కటి తగ్గి ఉంటే ఇంకా బాగుండేదేమో అనిపించింది నాకు. కానీ మా పిల్లలకి అందరికీ బాగుంది, చలి లేదంటున్నారు. ఇగో ఫ్రెండ్స్, అమ్మాయిలు దిగగానే ముందు బయట వెనకాతల బాల్కనీకి వచ్చి ఫోటోలు తీయించుకుంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకి ఇంతే వీడియో. అందరూ తప్పకుండా చూసి ఫుల్ వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.